వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అయితే 2014లో కూడా ఇదే కూటమి అధికారంలో ఉంది. నాడు ప్రధాని నరేంద్ర మోడీ సాక్షాత్ ఇక్కడికి వచ్చాడు. వచ్చి కూడా శిలాఫలకాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు నరేంద్ర మోదీ ఒక గుప్పెడు మట్టి, ఒక చెంబుడు నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. రేపు కూడా అలాగే చేయరన్న నమ్మకం ఏంటి? ఇదంతా ఒక ఎన్నికల స్టంట్ అని కూడా కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అంటే అది ఎన్నికల స్టంట్ అనేది కొంతమంది విమర్శకులు విమర్శించిన మాత్రాన మేము అది సరి అయినది కాదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి సంబంధించి నిధులు మంజూరు చేశారు, డెవలప్మెంట్ కొనసాగింది. అలానే చుట్టుపక్కల రింగ్ రోడ్ కానీ, దగ్గరలో ఎయిమ్స్ కానీ, ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు సపోర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సుమారు రాష్ట్ర సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ అకాడమీ లాంటి 130 సంస్థలు కూడా అమరావతిలో అక్కడ స్థలాలు వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది, వారికి కేటాయించడం జరిగింది. కొద్దిగా అంటే ఫస్ట్ వచ్చిన 5 సంవత్సరాల్లోనే సుమారు ఈ ప్రభుత్వం అమరావతిని డిసైడ్ చేసి అక్కడ 30,000 ఎకరాలు పైచిలకు భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులను ఒప్పించి రైతులని భాగస్వామ్యం చేసి ఒక అమరావతి అనే ప్రజా రాజధాని దానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. కొన్ని తప్పిదాలను అధిగమించి రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ఖచ్చితమైన ప్రణాళికతోటి ముందు వచ్చే ఎటువంటి ప్రభుత్వాలకి ఏ ఆస్కారం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అమరావతి పోలవరం విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని కంప్లీట్ చేస్తారనేది మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. మాకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందకపోవడానికి కారణం వైఫల్యం ఎవరిదంటే ఏం చెప్తారండి? అంటే ప్రత్యేక హోదా అనేది డిఫరెంట్ సబ్జెక్టు. ప్రత్యేక హోదా అనేది ఇవ్వటం లేదని అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. దానికి బదులు భిన్నమైన ప్యాకేజీలు హోదా వలన కాకుండా వేరే ప్యాకేజీల వలన ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ, ఇన్స్టిట్యూషన్స్ రావటం కానీ, ఉద్యోగ అవకాశాలు పెరగటానికి కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, వేరే పెట్రోలియం కారిడార్ కానీ, అట్లానే బెంగళూరు చెన్నై కారిడార్ కానీ, ఇవన్నీ డెవలప్ చేస్తాం. పోర్ట్స్ కానీ డెవలప్ చేస్తాం. ఆ పేరు లేకపోయినా అంతకు మించి మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు ముందుకు వస్తామని చెప్పేసి ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అందువలన ఈ ప్రత్యేక హోదా అనేది పక్కకి పెట్టేసేసి ప్యాకేజీని అప్పుడు ఉన్న ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి దాని వలన వచ్చే ప్రతిఫలాలని రాష్ట్ర అభివృద్ధి కోసం పంచుదాము, రాష్ట్ర అభివృద్ధి చేద్దాము అనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు.